ట్రంప్ మోదీకి మధ్య ఒక కీలక భేటీ ఉంది. కానీ వచ్చే నెలలో ఏషియన్ సమ్మిట్లో భాగంగా ఇరువురు భేటీ జరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మలేషియాలో జరగనున్నటువంటి ఏషియన్ సమ్మిట్కు ట్రంప్ రాబోతున్నట్లుగా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరి మోదీ అక్కడికి వెళ్తున్నారా లేదా అనేదే చాలా కీలకంగా మారింది. ఇంకా మోదీ వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. అసలు అక్కడికి వెళ్తే ట్రంప్తో మోదీ భేటీ అవుతారా లేదా, ఇప్పుడు ఇదే చాలా కీలకంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత్ మీద అమెరికా వెళ్ళగక్కినటువంటి అక్కసు నేపథ్యంలో భారత్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది. గతంలో కూడా ఒకసారి ట్రంప్ను కలిసే అవకాశం వచ్చినప్పటికీ మోదీ కలవకుండానే వచ్చేసిన విషయం మనం చూసాం. మరి ఇప్పుడు మోదీ ట్రంప్ను కలుస్తారా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఏషియన్ సమ్మిట్ అనేది భారతదేశానికి చాలా కీలకమైనటువంటి సదస్సు. ఏషియన్ కంట్రీస్ అన్నీ అందులో ఉంటాయి. అలాగే ఇతర దేశాల నుంచి సైతం ప్రతినిధులు అక్కడికి వస్తారు, అందులో పాలు పంచుకుంటారు. కానీ ట్రంప్ వస్తున్న నేపథ్యంలో అసలు మోదీ అక్కడికి వెళ్తారా లేదా అనేది ఒక అంశం అయితే, ఒకవేళ వెళ్ళినా మోదీ ట్రంప్తో కలుస్తారా, భేటీ అవుతారా? మొన్న చైనాలో మనం చూసాం, జిన్పింగ్తోనూ పుతిన్తోనూ చేతులు పట్టుకొని నడుచుకుంటూ సరదాగా అందరికీ వేవ్ చేస్తూ చాలా సరదాగా అక్కడ గడిపారు మోదీ. గతంలో ట్రంప్కి ఆయన మద్దతు ఇచ్చినప్పుడు కూడా హౌడీ మోడీ అంటూ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఒకే కారులో వెళ్ళారు, అందరికీ సరదాగా పలకరిస్తూ చాలా గొప్పగా సంతోషంగా కార్యక్రమాన్ని చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయా నిజంగా? ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయా దేశాలు, ఇప్పుడు భారతదేశం అయినా సరే అమెరికా అయినా సరే అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు కాకుండా వ్యక్తిగత నిర్ణయాల మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి యొక్క వ్యక్తిగత ఆలోచనల మీద, వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి తరుణంలో ఇండిపెండెంట్ నేషన్ భారతదేశం కోసం నిలబడుతున్నటువంటి మన ప్రధాని మరి చేతులు కలుపుతారా మరొకసారి?